రేవంత్ పాలనలో నిత్యం నిర్బంధాలు అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా హుస్నాబాద్లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. కొండపాకలో మాజీ జెడ్పీటీసీ అనంతుల ప్రశాంత్ను అరెస్ట్ చేసేందుకు కుకునూరుపల్లి పోలీసులు వెళ్లగా ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రశాంత్ను అరెస్టు చేయకుండా కార్యకర్తలు అడ్డుగా నిలబడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు ప్రశాంత్ను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం వస్తే తమను అరెస్ట్ చేయడమేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదని పోలీస్ పాలన అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.